ప్రియమైన వారులారా, క్రైస్తవ్యాన్ని ఆపటానికి, క్రైస్తవ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, క్రైస్తవ్యం చేతపట్టుకున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలను తప్పులు పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే మీరు ఏ వాక్యాన్ని అయితే నమ్ముతున్నారో, దేనినైతే పట్టుకొని మీరు దాన్ని అనుసరిస్తున్నారో అందులోనే తప్పులు ఉన్నాయి చూడండి. ఇదిగో మీరు పట్టుకున్నటువంటి బైబిల్లో ఎన్నో ఒకదానికి ఒకటి విరోధంగా ఉన్నాయి, ఎన్నో విషయాలు తప్పుగా ఉన్నాయి. ఇదిగో చూడండి, మీరు నమ్మినటువంటి బైబిల్లో ఇలాంటి తప్పులు ఉన్నాయని చూపేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాని కొరకు కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. గతంలో ఎన్వి బ్రహ్మం గారని ఒక అతను ఉండేవాడు, నాస్తికుడు. అతను దేవుడు ఉన్నాడు అని నమ్మడు, దేవుడు లేడు అంటాడు. దేవుడు లేడు అని చెప్పేటటువంటి ఎన్వి బ్రహ్మం గారు బైబిల్లో తప్పులు వెతకటం ప్రారంభించాడు. అంటే ఈరోజు దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ, యేసుక్రీస్తు దేవుడని నమ్మి, ఇదిగో ఆయనను గూర్చినటువంటి మాటలు బైబిల్ నుండి ప్రచారం చేస్తూ అనేక మంది ప్రజలను తప్పుదారిన నడిపిస్తున్నారు అని చెప్పి అతను బైబిల్లోనే తప్పులున్నాయని చూపిస్తే కాస్తో కూస్తో కొంతమందినైనా ఇదిగో ఈ మార్గంలోనికి వెళ్ళకుండా కాపాడవచ్చు అనేటటువంటి ప్రయత్నంలో అతను ఏం చేశాడు అని అంటే, బైబిల్లో తప్పులు పడుతూ, బైబిల్లో ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయని చూపిస్తూ ఒక 100 ప్రశ్నలు లేవనెత్తాడు. ఒక 100 ప్రశ్నలు. ఆ 100 ప్రశ్నలను లేవనెత్తి ఒక పుస్తకంగా ముద్రించాడు. ఆ పుస్తకం పేరు బైబిల్ బండారం అనే పుస్తకం. ఏ పుస్తకం? బైబిలు బండారం. అందులో 100 ప్రశ్నలు అతను సిద్ధం చేశాడు. చేసి ఉచితంగా క్రైస్తవ సమాజంలో విస్తృతంగా పంచి ప్రచారం చేసుకున్నాడు. ఇదిగో మీరు నమ్మినటువంటి బైబిల్లో ఇలా ఎన్నో తప్పులు ఉన్నాయి. మచ్చుకు నేను ఒక 100 మాత్రమే మేము ముందు పెడుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి బైబిల్ నమ్మకండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిజం కాదు, దేవుడు లేడు, అబద్ధం అంతా కూడా అని ఇలా ప్రచారం చేశాడు. అతను రాసినటువంటి ఆ బైబిల్ బండారం అనేటటువంటి పుస్తకంలో ఆ 100 ప్రశ్నలలో ఒక ప్రశ్న ఈవేళ మీ ముందు పెట్టబోతున్నాను. ఇది క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి చేసినటువంటి ప్రయత్నం, మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి చేసినటువంటి ప్రయత్నం, మనల్ని దేవుడికి దూరం చేయటానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. అతను ప్రశ్నించినటువంటి ప్రశ్నల్లో ఆ 100 ప్రశ్నల్లో ఒక ప్రశ్న మనం చూద్దాం ఒకసారి. తన పుస్తకంలో అతడు దేని గురించి ప్రశ్నించాడో ఒకసారి చూడగలిగితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అనుంది ఇక్కడ. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను ఏం చేశాడట? అభ్యసించాడు. అభ్యసించిన తర్వాత ఎలా ఉన్నాడు? మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఎన్వి బ్రహ్మం గారు తన పుస్తకంలో ఈ మాటను కోట్ చేశాడు. ఇదిగో మోషేను గూర్చి మీ బైబిల్లో
అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనంలో అతడు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడని ఉంది. అభ్యసించినటువంటి తను మాటల యందు కార్యముల యందు ఏమై ఉన్నాడట? ప్రవీణుడై ఉన్నాడని ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా మోషే గారి నోటి వెంట మరొక మాట వచ్చింది. ఈ మాటకు అది చాలా వ్యతిరేకంగా ఉంటుంది. దాని గురించి కూడా ఎన్వి బ్రహ్మం గారు తన పుస్తకంలో రాశాడు. ఒకసారి చూడగలిగితే నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ ఏం చెప్పాడు మోషే? యెహోవా, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను మాట నేర్పరిని కాను, నాకు నాలుక మాంద్యము అలాగే నోటి మాంద్యము ఉంది అని చెప్పాడు. అంటే నాలుక మాంద్యము అనంటే నత్తి, ఏమంటే మాటలు సరిగ్గా రాకపోవటం. ఇదిగో నాకు మాటలు సరిగ్గా రావు, నేను మాట నేర్పరిని కాను అని చెప్పాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22లో ఏం చదువుకున్నామా? అక్కడ మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. ఇక్కడ మోషే ఏం చెప్పుకుంటున్నాడు? నేను మాట నేర్పరిని కాను, నాకు నాలుక మాంద్యము నోటి మాంద్యం ఉంది అని చెప్పాడు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో రాయబడిన మాట వాస్తవమా, లేదా మోషే తనను గూర్చి నిర్గమకాండములో చెప్పుకున్నటువంటి మాట వాస్తవమా? ఇదిగో బైబిల్లో ఇలా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. ఇందులో ఏది రైటు, ఏది వాస్తవం అని చెప్పి అతడు తన పుస్తకంలో ప్రశ్నించటం జరిగింది. నిజంగా చూడండి, అతను ప్రశ్నించినటువంటి విధానం ఎంత అద్భుతమైందో చూడండి. మనము నిర్గమకాండంలో చదువుకున్నటువంటి మోషే గారి సందర్భం అపోస్తుల కార్యములో ప్రస్తావించబడింది. మోషే గారిని గురించి అక్కడ కూడా రాయబడిందని తెలుసుకోవటానికి సంవత్సరాలు పట్టింది. అవును కదా? మనకి ఇక్కడ ఉన్నటువంటి మోషే గురించి క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడినటువంటి సంగతిని తెలుసుకోవటానికే చాలా కాలం పట్టింది. అతడు తెలుసుకోవటమే కాదు, మోషేను గురించి చదవటమే కాదు, అక్కడ మోషేను గురించి ఏముంది, ఇక్కడేముంది అన్నది ఎలా కరెక్ట్గా క్వశ్చన్ చేశాడో చూడండి. చూడండి, బైబిల్ను ఎంత పట్టుదలతో తప్పులు పట్టాలనేటటువంటి ఉద్దేశంతో అతడు చదివాడో చూడండి. ఈరోజు బైబిల్ యొక్క గొప్పతనం ఎరిగి, బైబిల్ ఎంత విలువైందో మనకు తెలిసి, మన జీవితాలను బాగు చేయగలదు, మన కుటుంబాలను బాగు చేయగలదు, మనలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలదు. ఈరోజు బైబిల్ను నమ్ముకొని బ్రతికితే చాలు, మన జీవితమే ఉన్నతంగా ఉంటుందని మనకు తెలిసిన బైబిల్ చదువుతున్నాం. మనం చదువుతామమ్మా. బహుశా కొన్ని సంవత్సరాల క్రిందట బైబిల్ పరిశోధన అని చెప్పేసి బైబిల్ బాగా చదివే వాళ్ళేమో. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వారానికి ఒకసారి బైబిల్ చూస్తూ ఉంటారు మీరు, అంతేనా? ఆదివారం చూస్తే మళ్ళీ ఎప్పుడు చూస్తారు బైబిల్ను? మళ్ళీ ఆదివారమే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సమస్యలు మనవి, మన బాధలు మనవి.
బైబిల్ ఎప్పుడో చూస్తాం అలా. ఒకప్పుడు పేజీలు పేజీలు రాసి పెట్టేవాళ్ళం, మరి ఇప్పుడు చెప్పినటువంటి రెఫరెన్సులు కూడా రాసుకోవటానికి కుదరట్లా. బైబిల్ చదవట్లా. చదువుతున్నారా అండ్ రోజుకొక అధ్యాయము, రోజుకొక 5 అధ్యాయాలు చదువుతున్నాం అనేవాళ్ళు చెప్పండి, ఉన్నారా ఎవరైనా? ఉంటే మంచిదే, కానీ ఉండరు కదా. ఉన్నారమ్మా? ఆదివారం పట్టుకొచ్చాం బైబిల్, ఇప్పుడు చెప్పినప్పుడు ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఆదివారం రావాలి మనకు. బైబిల్ చదివేంత ఓపిక ఇప్పుడు మనకు లేదు. ప్రియులారా, విచిత్రం ఏంటంటే బైబిల్ ద్వారా బ్రతుకుతామని తెలిసినటువంటి మనం బైబిల్ చదవట్లేదు, కానీ బైబిల్లో తప్పులు పట్టాలి అనేవాడు రోజు బైబిల్ చదువుతూనే ఉన్నాడు. ఒక అన్యుడు, క్రీస్తు విరోధి, బైబిల్కు వ్యతిరేకి రోజు ఏం చేస్తున్నాడమ్మా? బైబిల్ చదువుతున్నాడు. మరి మనం చదవట్లే. మనం చదువుకోవటానికి కష్టం అయిపోయింది. కొంతమంది ఎలా ఉన్నారంటే కనీసం రోజుకు ఒక వాక్యాన్నైనా చదువుకోవాలి. మనం ఏం చేయాలి? రోజుకు, క్రైస్తవులం కాబట్టి, దేవుని నమ్ముకున్నాం కాబట్టి రోజుకు ఒక్క వాక్యాన్నైనా చదువుకోవాలి. ఆ ఒక్క వాక్యం ఎక్కడ చదువుకోవాలి తెలుసా? బైబిల్ ఓపెన్ చేసి కాదు సుమా. ఎక్కడ కాదు, క్యాలెండర్లో ఉంటుంది. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 10వ తేదీ. 10వ తేదీ అక్కడ 10 అనే అంకె ఉండి తర్వాత కిందే ఉంటుంది చిన్న వాక్యం ఉంటుంది. లేస్తారు, ఆ వాక్యం చదువుకుంటారు. ఆ వాక్యం చదువుకొని ఈరోజు నేను వాక్యం చదువుకోవటం అయిపోయింది. గతంలో నేను మన నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్లు ఇచ్చాము. ఒక అతనికి క్యాలెండర్ ఇచ్చాము, తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో క్యాలెండర్ తెచ్చుకున్నాడట. తెచ్చుకొని నాతోనే తర్వాత చెప్తున్నాడు, మన క్యాలెండర్ ఏదో నువ్వు ఇచ్చావు కానీ అందులో వాక్యాలు లేవు, అందుకే నేను ఇంకొక క్యాలెండర్ తెచ్చుకున్నాను అన్నాడు. ఏం లేవట అందులో? వాక్యాలు లేవు, కాబట్టి నేను ఇంకో క్యాలెండర్ తెచ్చుకున్నాను అన్నాడు. మొన్న పోయినసారి అలంపూర్ వాళ్ళు క్యాలెండర్లు వేయాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ పెట్టి మరి వాక్యాలు వేయించాం. ఎందుకంటే వాక్యాలు ఉండాలట, కొంతమంది వాక్యం లేకపోతే తీసుకోరు అని చెప్పి వాక్యం పెట్టించాం. కానీ వాక్యం ఎందుకు అని అంటే కనీసం రోజు బైబిల్ తెరిచి చదువుకోకపోయినా ఇదిగో అలా తేదీ, ఏ తేదీ రోజు? 10వ తేదీ. 10వ తేదీ కింద ఉన్న ఆ ఒక్క మాట అయినా చదువుకొని అంతటితో సంతృప్తి చెందుదాం అనేవాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. ఇంకా పొరపాటుగా క్యాలెండర్ మీద అది కూడా లేకపోతే మన పరిస్థితి ఏమి? ఇంకా వేసలేరు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పు? కనీసం అదన్న చదువుకుంటుంటే రోజుకు ఒక వాక్యం. కాబట్టి దాన్ని వేసలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా చదువుకునే పని లేదనుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ప్రియులారా, మన జీవితాన్ని నిలబెట్టేది బైబిలు, మన కుటుంబాలను కట్టేది బైబిలు, మనకు పరలోకాన్ని ఇచ్చేది బైబిలు, నిత్యము మనలో జీవింపచేసేది, దేవునితో మన సహవాసాన్ని బలంగా నిలబెట్టేది బైబిలు. అందుకే ప్రతిరోజు మనం బైబిలు చదవాలి, దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మన జీవితాలను నిలబెట్టేటటువంటి వాక్యం పట్ల ఎప్పుడూ ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి మన ప్రయాణంలో వెళ్తూ ఉంటాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం. దీని కొరకు బైబిల్ ఏం చెప్పింది, ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఒకసారి బైబిల్ చూద్దాం. ఇలా వెళ్ళిపోవాలి మనం బైబిల్లోకి. ప్రతిదానికి బైబిల్ ఒక చక్కటి పరిష్కారం మన జీవితానికి చూపిస్తుంది.
కనుక మన బ్రతుకుల్లో బైబిల్ చదవటం అనేటటువంటిది ఎప్పుడు మానుకోవద్దు. బైబిల్ అనేది ఒక భక్తిని నేర్పించే పుస్తకమే కాదు సుమా, నీ జీవితాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన పుస్తకం. సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఆదరణను, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి పుస్తకం. నువ్వు ఒక సమస్యలో చిక్కుబడినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో నీకు ఒక చక్కటి ఆలోచన నేర్పేటటువంటి పుస్తకం బైబిల్. ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి తీసుకొచ్చి భక్తిగా అలా పట్టుకొని 4 వాక్యాలు విని మూసిపెట్టేది కాదు బైబిలు. నీ ప్రతి సమస్యలో, నీ ప్రయాణములో నీకు ఒక చక్కటి జ్ఞానాన్ని, ఆలోచనను చెప్పేది దేవుని వాక్యం. అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. పాదములకు దీపం, త్రోవకు వెలుగు. నువ్వెలా నడుస్తున్నావు, ఎలా వెళ్తున్నావు, నీ ప్రయాణంలో ఏం ఎదుర్కొంటున్నావు, దాని నుండి ఎలా బయటపడాలి, ప్రతి దానికి బైబిల్ ఒక చక్కటి పరిష్కారం. అందుకే ఈరోజు నాస్తికులు, హేతువాదులు ఎవరో బైబిల్ను తప్పుపట్టాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళుగా చదవాల్సిందే. మనం చదవాలి, మనం నేర్చుకోవాలి బైబిల్ను, మనం బైబిల్ని పరిశీలించాలి, మన జీవితాలు బాగుపడతాయి. ఓకే, ఇప్పుడు ఎన్వి బ్రహ్మం తప్పుపట్టాలనే ఉద్దేశంతో బైబిల్ చదివాడు, ఒక ప్రశ్నను సిద్ధం చేశాడు. అపోస్తుల కార్యముల్లోనేమో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు, మాటలయందు కార్యములయందు ప్రవీణుడై ఉన్నాడు అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు నిర్గమకాండంలో మోషే గారి నోటి వెంట వచ్చిన మాట ఏంటి? ప్రభువా, నేను నీతో మాట్లాడినప్పటి నుండైనను ఇంతకు మునుపైనను నేను మాట నేర్పరిని కాను, నాలుక మాంద్యము, నోటి మాంద్యము నాకుంది అని చెప్పాడు. ఇప్పుడు మోషే గారు చెప్పింది కరెక్టా, అపోస్తుల కార్యములో రాయబడింది కరెక్టా? ఏది సరైనటువంటిది? ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇందులో ఏది వాస్తవం అన్నది ఎన్వి బ్రహ్మం గారి ప్రశ్న. ఇప్పుడు ఇందులో ఏది వాస్తవం అని మనం ఆలోచిస్తే రాయబడినటువంటి 2 విషయాలు కూడా వాస్తవమే. అపోస్తుల కార్యములో ఉన్నది కూడా వాస్తవమే, మోషే చెప్పింది కూడా వాస్తవమే. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు, ఏ విధమైనటువంటి పొరపాటు లేదు, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఎంత మాత్రం లేవు. అదెలా? చదువుతుంటే కనబడుతుంది కదా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టు అని. అంటే బైబిల్ చదివితే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుంది. బైబిల్లో పరిశీలిస్తే అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కాదు, మనకు అందులో ఉన్నటువంటి అద్భుతమైన సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ చేస్తున్న పని ఏంటంటే బైబిల్ చదువుతున్నారు, తప్పులు పట్టాలని చదువుతున్నారు, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో చదువుతున్నారు. బైబిల్లో దేవుడు రాయించాడు, యెహోవా గ్రంథమును ఏం చేయాలట? యెహోవా గ్రంథమును చదువుకొనుడి అని చెప్పలా. ఏం చెప్పాడు? పరిశీలించి చదువుకోండి. పరిశీలించి చదివితే అసలు సంగతి అర్థమవుతుంది. ఇప్పుడు పరిశీలించి ఆ సందర్భాలను పరిశీలించి చదివితే 2 వాస్తవమే, అందులో ఒకదానికొకటి వ్యతిరేకంగా లేవు అన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఆ విషయాన్ని చూద్దాం ఒకసారి. ఏమంటే ముందుగా మోషే గారిని కూర్చున్నటువంటి సందర్భం మనం ఆలోచిస్తే, మోషే లేవి గోత్రంలో పుట్టాడు, మనందరికీ తెలుసు. లేవి గోత్రంలో పుట్టాడు. అమ్రాము, యాకేబేదు అనే దంపతులిద్దరికి కూడా
మోషే పుట్టాడు. మోషే తర్వాత అతని అన్నైన అహరోను, అలాగే వారి సహోదరి మిరియాము. అమ్రాము, యాకేబేదు అనేటటువంటి ఈ లేవి గోత్రికులకు వీరు పుట్టారు. అయితే మోషే గారు పుట్టినప్పుడు పరిస్థితులు మనకు తెలుసు. అప్పటికే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. మోషే గారు పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇశ్రాయేలీలలో, హెబ్రీలలో మగపిల్లవాడు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనీయండి అని చెప్పి ఫరో ఆజ్ఞ. అలాంటి పరిస్థితుల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు తన తల్లి 3 నెలలు ఎవరి కంటాబడకుండా మోషేను జాగ్రత్తగా కాపాడింది. ఇక 3 నెలల తర్వాత దాచిపెట్టలేకపోయినప్పుడు ఆమె ఒక జమ్ము పెట్టెను చేసి దానికి కీలు పూసి నైలు నది ఒడ్డున పెట్టేసింది. పెట్టి మోషే అక్క అయిన మిరియామును కావలిపెట్టింది. ఏం జరుగుతుందో, ఎవరైనా వస్తారేమో, వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్తారేమో, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి పెట్టింది. అలా పెట్టినప్పుడు అదే నైలు నదిలో స్నానం చేయటానికి వచ్చింది ఫరో కుమార్తె. ఆ ఫరో కుమార్తె వచ్చి అక్కడికి వచ్చి ఆ జమ్ము పెట్టెను చూసింది, తన దగ్గరికి తీసుకొని రమ్మన్నది. తీసుకొచ్చిన తర్వాత ఆ జమ్ము పెట్టెను తెరిస్తే అందులో బాలుడైన మోషే. చూడగానే ఆమెకు దయ కలిగింది, ఎందుకంటే మోషే చాలా అందంగా ఉన్నాడు. ఆ కుమారుణ్ణి చూడగానే ఆ ఫరో కుమార్తెకు దయ కలిగింది. వెంటనే అలా చూస్తూ ఉంది. అక్కడే ఎవరున్నారు? మోషే అక్క అయిన మిరియాం అక్కడే ఉంది. దగ్గరకు వచ్చి ఫరో కుమార్తెతో అన్నదట, ఈ కుమారుణ్ణి నీ కొరకు పెంచుటకు ఎవరినైనా ఒక దాదీని నేను పిలుచుకొని వస్తున్నా అన్నదట. ఈ కుమారుణ్ణి నీ కొరకు పెంచటానికి ఎవరినైనా పనికత్తెని తీసుకొని వద్దునా అంటే, తీసుకొని రాపో అంటే అప్పుడు వెళ్ళి కన్న తల్లినే తీసుకొచ్చింది. కన్న తల్లినే తీసుకొస్తే అప్పుడు ఫరో కుమార్తె అన్నదట, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నా బిడ్డే, కాకపోతే నువ్వు పెంచి పెద్ద అయిన తర్వాత తీసుకొని రా, ఈ బిడ్డకు కావలసినవన్నీ నేనే ఇస్తాను అన్నదట. అప్పుడు వెంటనే సంతోషంతో తన కుమారుణ్ణి తీసుకొని ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కుమారుడు చంపబడతాడనే భయం లేదు. ఇప్పుడు ఎవరి కుమారుడు? మోషే ఎవరి కుమారుడు అండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. కానీ పెంచేది ఎవరు? మళ్ళీ ఇక్కడ తల్లి ఇంటే ఉన్నాడు. ఓకే, బిడ్డకు పాలిచ్చి పెంచింది, పెంచుతూ బోధ చేసింది తల్లి. ఏమండి, బిడ్డకు పాలిచ్చి పెంచుతూ ఏం చేసింది? ఏమని బోధ చేసింది? నీవు ఫరో కుమార్తె యొక్క కుమారుడవు, నీవు ఐగుప్తీయుడవు అని చెప్పిందా? కాదు. పాలిచ్చి పెంచుతూ మోషే పెరిగి పెద్దవాడయ్యే కొలది తల్లి చేసిన బోధ ఏంటంటే, నీ ప్రజలు ఇశ్రాయేలీలు, వారు బానిసత్వంలో ఉన్నారు, ఇదిగో మనమంతా ఇలా వచ్చాము అని మొత్తం చరిత్ర చెబుతూ మోషే గారి మనస్సులో తన ప్రజలను గూర్చినటువంటి సంగతులన్నీ కూడా నింపింది. మోషే పెరిగి కాస్త పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి తీసుకెళ్తే ఆమె చూసి, నేను ఇతన్ని నీటిలో నుండి తీశాను గనుక మోషే అని పేరు పెట్టిందట. ఫరో కుమార్తె ఏమని పెట్టింది? మోషే అనే పేరు పెట్టింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అది, ఫరో కుమార్తె పెట్టిన పేరు. తర్వాత ఇక ఫరో కుమార్తె యొక్క కుమారుడు గనుక మోషే ఏం చేస్తాడంటే, ఐగుప్తి దేశములో 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు.
మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైపోయాడు. ఈ విషయాన్నే అపోస్తుల కార్యముల్లో ప్రస్తావించాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఏమండి, మోషే గారు ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. ఇక పెరుగుతున్న ఆ సమయములోనే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైపోయాడు. అతనికి ఎంత వయసు వచ్చిందట? ఎంత వయసు? 40 ఏళ్ళు వచ్చాయట. 40 ఏళ్ళు వచ్చినప్పుడు తన సహోదరులైన ఇశ్రాయేలీలను చూడాలనే బుద్ధి పుట్టిందట. మోషే గారు బ్రతికిన కాలం ఎంతంటే, మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలను 3 భాగాలుగా చేసుకోండి. 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు అంటే 40 40 40 3 40లు 120. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు మోషే. అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడయ్యాడు. ఆ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడాలనే బుద్ధి పుట్టింది. అలా వెళ్ళాడు, తన సహోదరులను చూడాలని వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుంది? ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతున్నాడట. ఏమండి, ఇశ్రాయేలుని కొడుతున్నాడు. కొట్టడం చూశాడు. చూసి మోషే గారికి కోపం వచ్చింది. ఎందుకంటే తన రక్త సంబంధికులు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళని చూడాలని పోతే అక్కడ ఏం జరుగుతుంది? తన వాడిని ఎవడో ఐగుప్తీయుడు కొడుతున్నాడు. చూశాడు. వెంటనే ఐగుప్తీయుని మీద దాడి చేసి వాడిని చంపేసి జాగ్రత్తగా ఇసుకలో పాతిపెట్టాడట. అయిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు వస్తే ఈరోజు ఇద్దరు ఇజ్రాయేలీలే కొట్లాడుతున్నారు, సహోదరులే, సొంత వారే గొడవ పడుతున్నారు. కొట్టుకుంటూ ఉంటే మధ్యలో పోయి విడిపించే ప్రయత్నం చేస్తాడట. చేస్తే అందులో ఒకడు అన్నాడట. ఏమన్నాడు తెలుసా? నిన్న ఇశ్రాయేలుని పక్షమున చేరి ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టావు, ఈరోజు నన్ను చంపటానికి వచ్చావా అన్నాడట. నిన్ననేమో ఒక ఐగుప్తీయుని చంపావు, ఈరోజు మళ్ళీ నన్ను చంపటానికి వచ్చావా అన్నాడు. వెంటనే మోషే భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడమ్మా? తను చంపిన విషయం అందరికీ తెలిసిపోయింది. జాగ్రత్తగా ఇసుకలో పాతిపెట్టినా తెలియకుండా ఉంటుందండి? తెలియకుండా ఉంటుందా? రహస్యమేదైనను బయలుపరచబడక పోదు. ఇసుకలో పాతిపెట్టిన బయటపడకుండా ఉంటుందా? ఉండదు. చెవులలో మాట్లాడుకున్నవి ఎక్కడ వినపడతాయట? చెవుల్లో మాట్లాడుకున్నవి మిద్దెల మీద వినపడతాయట. అండ్ ఇప్పుడు మాటలు ఎక్కడ మాట్లాడుకుంటాం? మనం ఫోన్లో మాట్లాడుకుంటాం సీక్రెట్గా. కానీ తర్వాత చూడండి, ఎవరు కలిసినా చెప్తారు ఇటనంట కదా అని.
నీకెట్టా తెలుసు అంటే ఇంక అదే అనమాట. చెవుల్లో మాట్లాడుకున్నవి ఎక్కడ వినపడతాయి? మిద్దెల మీద వినపడతాయి. మరి ఎక్కడో సీక్రెట్గా చేశాడు, అయిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇసుకలో ఉన్న శవం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఊర్లోకి వచ్చింది. మొత్తం ఊరేగుతుంది. ఈ నోట ఆ నోట ఎక్కడికి వెళ్ళిపోయింది సమాచారం? ఫరో గారి దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే ఫరోకు భయపడి మీద్యానుకు పారిపోయాడు. మీద్యానుకు పారిపోయి మీద్యాను యాజకుడైన యిత్రో దగ్గర చేరాడు. అతని దగ్గర చేరి అతని కుమార్తె అయిన సిప్పోరాను పెళ్లి చేసుకొని అతని మందను మేపుతూ అక్కడ 40 సంవత్సరాలు గడిపాడు. మొదటి 40 సంవత్సరాలు ఎక్కడ గడిచాయి? ఐగుప్తులో. ఆ 40 ఏళ్లలో ఏం చేశాడు? ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఇప్పుడు హత్య చేశాడు. ఆ హత్యా నేరం బయటపడింది. మీద్యానుకు పారిపోయాడు. యిత్రో దగ్గర చేరాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. సిప్పోరాను పెళ్లి చేసుకొని అక్కడ పిల్లలు కన్నాడు. 40 ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఆ 80 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో హోరేబు కొండ దగ్గర మామమందను మేపుతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, మోషే, ఇదిగో ఐగుప్తులో నా ప్రజల దురవస్థను చూసి వారిని నేను విడిపించుటకొచ్చాను. వారిని నీవు విడిపించటానికి నువ్వు వెళ్ళాలి. వారి యొద్దకు నేను నిన్ను పంపబోతున్నాను అన్నాడు. ఇప్పుడు మోషే గారికి వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలమ్మా? 80 సంవత్సరాలు. అంతకు మునుపు 40 ఏళ్లలో ఏం చేశాడు? ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించాడు. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఎక్కడ గడిచిపోయాయి? మీద్యానులో గడిచిపోయాయి. ఇప్పుడు ఏ పనిలో ఉన్నాడు? 40 సంవత్సరాలు ఏ పనిలో ఉన్నాడమ్మా? మామ మందను మేపే పనిలో ఉన్నాడు. గొర్రెలు కాచే పని, మందలు మేపే పని. ఇప్పుడు బాగా చదువుకున్న వాడిని 40 ఏళ్ళు గొర్రెలు గాయడానికి పంపించండి, ఏమవుతాడమ్మా? ఇప్పుడు బాగా మంచి మాట నేర్పరి, మంచి పాటగాడు, మాట్లాడగలడు, బాగా చదువుకున్నవాడు 40 ఏళ్ళు అడవిలో పడేశారు. ఎవరితో మాటలు లేవు, ఏం లేవు. ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? ఇప్పుడంటే ఈ గొర్రెల కాపర్లకు ఫోన్లు వచ్చాయి. మేకలోడు కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు, అవును కదా? అప్పుడు ఉన్నాయా? దావీదు గారికి ఉన్నాయా? ఫోన్ ఉందా? ఎవరికి లేదు. ఏం చేయాలి? ఎవరితో మాట్లాడాలి? మాట్లాడుకుంటే దేవుడితో మాట్లాడుకోవాలి, లేదంటే లేదు. నీకు నువ్వే మాట్లాడుకుంటూ తిరగాలిక. గొర్రెలని అలా కేకలేస్తూ పిలవటమే తప్ప ఎవరితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది? తెలివి అట్లే ఇక్కడే ఉండిపోతుందమ్మా. 40 సంవత్సరాలు మీద్యాను యాజకుడైన యిత్రో అనే తన మామమందను మేపుతూ ఆ మీద్యానులో గడుపుతూ అలా కొనసాగుతూ ఉండేసరికి ఉన్న విద్య కూడా ఏమైపోయింది? సకల విద్యలో ప్రవీణుడైన మోషే ఇప్పుడు నోటి మాంద్యము, నాలుక మాంద్యం వచ్చింది. అంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్న మాట అప్పుడు మొదటి 40 సంవత్సరాల వయసు అది. ఇప్పుడు మోషే నిర్గమకాండంలో చెబుతున్న మాటలు ఎక్కడివి? ఒకసారి చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడనప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను.
ఇక్కడ అతను ఎక్కడున్నాడు? 3వ అధ్యాయం మొదటి వచనం, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతల తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబునకు వచ్చెను. ఇప్పుడు అతని వయసు 80 సంవత్సరాలండి. 80 సంవత్సరాలంటే ఇంచుమించు 40 సంవత్సరాలు విద్యలన్నీ పక్కన పెట్టాడు. తను నేర్చుకున్న విద్యలన్నీ పక్కన పెట్టాడు. మాటలు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు ఎలా అయిపోతాడు చెప్పండి? ఎలా ఉంటాడు 40 సంవత్సరాల తర్వాత? ఎలా ఉంటాడు? అప్పుడున్న మాట నేర్పరేనా? అప్పుడున్న సకల విద్యలు ఇప్పుడు ఉంటాయమ్మా? ఉండవు. కొంతమందిని చూడండి, చాలా మొరటుగా ఉంటారు మనుషులు. చూస్తే వాళ్ళు చదువుకున్నారు అన్నట్టుగా మనకు అనిపించదు, కానీ పలకరించామంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అప్పుడు మనం నోరెళ్ళబెట్టి చూస్తాం, ఏం చదువుకున్నావా నువ్వు అంటే ఆ రోజుల్లోనే డిగ్రీ అయిపోయింది, మళ్ళీ ఏమి ఇట్టున్నావు, మళ్ళీ ఏం గాలికి వదిలేసాం, పరిస్థితులు బాగాలేవు మరి, అవును కదా. అలా చూస్తే చదువుకున్నారు అనిపించదు. మనం వాళ్ళ ముందు బాగా బిల్డప్ కొడతాం. మనం అన్నీ 10th తర్వాత ఇంటరు, ఇంకా డిగ్రీ కష్టం మనకు ఉండదు. ఉందమ్మా డిగ్రీ ఎవరికన్నా? ఇంకా 10 కూడా అట్లా తిప్పలు పడిపోయాం. అదే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నీట్గా స్టైల్గా అలా స్టైల్ కొడతా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇదేంటి మనకు వాళ్ళకు చాలా తేడా ఉంది కదా అనుకుంటాం. వాళ్ళు మోసేలాగా 40 ఏళ్ళు ఏం మేపారు? మందను మేపుకుంటూ అడవిలో తిరుగుతున్నందుకు మొరటుగా కనపడుతున్నారు. మనకు మంద లేదు, ఏది లేదు, మనల్ని మనమే మేపుకుంటూ తిరుగుతున్నాం అనమాట. అందుకు కొంచెం నీట్గా ఉన్నాం. అంటే మీరు చూడండి, మీ విద్యను పక్కన పెడితే మీ మాట తీరును కాస్త మీరు వదిలేస్తే ఏమైపోతారు? కొన్ని సంవత్సరాలకు ఏదైనా అంతే కదా, వదిలేస్తే ఏమైపోద్ది? మారిపోద్ది అంతే, పరిస్థితులు మారిపోతాయి. అందుకే మోషే గారు 80 ఏళ్ల వయసులో చెప్పిన మాట వాస్తవమా కదా? అబద్ధం అందులో ఏం అబద్ధం లేదు. అంతకు మునుపు అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, అది అబద్ధమా? కాదు, అది వాస్తవమే. 2 వాస్తవమే. ఎందుకంటే ఒకప్పుడు అద్భుతంగా సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్న మోషే 40 సంవత్సరాలు విద్యలన్నీ పక్కన పెట్టి అరణ్యంలో మందను మేపుకుంటూ బ్రతికేసరికి మాట నేర్పరితనం పోయింది. నోటి మాంద్యం వచ్చేసింది, నాలుక మాంద్యం వచ్చేసింది. కనుక ఇందులో ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఏమీ లేవు. ఈ విషయాన్ని పరిశీలించి చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్వి బ్రహ్మం పరిశీలించి చదివాడా? ఊరికే చదివాడా? తప్పులు పట్టాలని చదివాడు. పరిశీలించి చదివితే అసలు సంగతి అర్థమయ్యేది. పరిశీలించలేదు, తప్పులు పట్టాలని చదివాడు, తప్పుగా అనిపించింది, పుస్తకంలో రాసేసాడు. కానీ ఇందులో తప్పేమీ లేదు, ఇది వాస్తవం. ఒక మంచి ఉదాహరణ బైబిల్లో ఉంది, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక మంచి సందర్భం ఉంది, ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టును కొని నడుమునకు దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకుము అన్నాడండి. ఏమంటే ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు చెప్పాడట, అవిసెనార నడికట్టు ఒకటి కొనుక్కొని దాన్ని నడుమున కట్టుకో, దాన్ని ఎక్కడ వేయొద్దు? నీళ్ళల్లో వేయొద్దు అని చెప్పాడట. చెప్తే చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడు? నడికట్టు కొన్నాడు, దాన్ని నడుమున కట్టుకున్నాడు, దాన్ని నీళ్ళలో వేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత 2వ మారు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్పింది? నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూప్రటీస్ నొద్దకు పోయి అక్కడున్న బండబీటులో దాన్ని దాచిపెట్టుమనగా,
యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని అండ్ కొత్తది ఒకటి నడికట్టు కొన్నాడు, నడుమున కట్టుకున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం. రెండోసారి దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు? నువ్వు కొన్న ఆ నడికట్టును తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? యూఫ్రటీసు నొద్ద బండ సందుల్లో దాన్ని దాచిపెట్టమన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం యిర్మీయా అలాగే చేశాడు. చేసిన తర్వాత 5వ వచనంలో ఏం జరిగింది? అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా, ఈ మాట గమనించాలి, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికి రానిదాయను. ఏమంటే దాచిపెట్టిన నడికట్టు ఏమైందట? చెడిపోయి ఉండెను, అది దేనికి పనికి రానిదాయను. ఇప్పుడు మోషే ఏమయ్యాడు? నేను మాట నేర్పరిని కాను, నాకు నోటి మాంద్యము నాలుక మాంద్యము ఉంది, నేను వెళ్ళలేను దేవా అన్నాడు. అంటే 40 సంవత్సరాలు దేశంగాని దేశంలో పడేసి మందను మేపే పనిలో పెట్టేసరికి మోషే సకల విద్యలు ఏమేమి పోయాయి. మాట నేర్పరితనం పోయింది. కనుక ప్రియులారా, ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా విద్య విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా అంటే మనం కూడా కొంతకాలం దాన్ని వదిలేసామనుకోండి, మన విద్య ఉంటుందా పోతుందండి? ఖచ్చితంగా పోతుంది. పనికి రాకుండా పోతాం, ఆ విద్యను మర్చిపోతాం. ఇది వాస్తవం ప్రియులారా. అందుకే దేవుడు మోషే గారి జీవితంలో మాట నేర్పరితనం, నోటి మాంద్యం, నాలుక మాంద్యం వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. తన విద్యను వదిలేసి 40 సంవత్సరాలు మీద్యాను దేశంలో ఉండేసరికి ఈ పరిస్థితి అతనికి వచ్చింది. ఇందులో ఏ విధమైన పొరపాటు లేదు. ఓకే, ఇప్పుడు మన జీవితం విషయానికి వచ్చేసరికి మన ఆత్మీయ జీవితం అనేది కూడా మనకుంది ఒకటి. దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో దేవుని సహవాసాన్ని విడిచిపెట్టామనుకోండి, మనం ఏమైపోతాం? దేవుని సన్నిధిని ఎక్కువ కాలం మనం విడిచి బయటకు వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతాం అంటే మన ఆత్మీయ జీవితం కూడా పనికి రానిదిగా మారిపోతుందా లేదా? దేవుణ్ణి వదిలేస్తే, సహవాసం వదిలేస్తే, దేవుడికి దూరం అయిపోతే ఏమంటే మనం నిలబడతామా? నిలబడలేము. ఒకప్పుడు చక్కగా పాట పాడి, చక్కగా పరిచర్య చేసి, చక్కగా వాక్యం చెప్పినటువంటి మనం దాన్ని వదిలేసి దేవుడికి దూరం అయిపోయామనుకోండి, తర్వాత దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చే నాటికి మన ఆత్మీయ జీవితం బాగా శిథిలమైపోయి దెబ్బతినిపోయి ఉంటుంది, పనికి రానిదిగా మారిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి, మన విశ్వాసాన్ని విడిచిపెట్టి మనం దేవునికి దూరం కాకూడదు. అసలు దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు? ఇశ్రాయేలుల గురించి ఒక చక్కటి మాట ఇక్కడే రాయబడిన చూడండి. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా నుండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చెను. ఏమండి,
ఇక్కడ నడికట్టును కొన్నాడు, కొని నడుమునకు జాగ్రత్తగా దాన్ని కట్టుకున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నా ప్రజలను నేను అలా నా నడుమునకు కట్టేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే వారు నాకు కీర్తిని కలగజేయాలి, నాకు స్తోత్ర మహిమలు కలగజేయాలి, నన్ను గణపరచాలి, నన్ను పూజించాలని చెప్పి నేను అలా నడుమునకు కట్టి పెట్టుకున్నాను. కానీ వారు నా మాటలు వినలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేసిన వారు నాకు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన వారు తర్వాత కొంతకాలానికి చూస్తే ఎలా ఉంటారు? ఎలా ఉన్నారు? నడికట్టు ఎలా ఉందండి? తర్వాత దాచిపెట్టిన చోటు నుండి దాన్ని బయటికి తీస్తే అది చెడిపోయి ఉండెను, దేనికి అది పనికి రానిదిగా ఉండిపోయింది. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే మన జీవితం కూడా దేనికి పనికి రాదు. దేవునికి దూరం అయిపోతే, మన విశ్వాసాన్ని విడిచిపెడితే, దేవుని సన్నిధిలో మనం నిలబడకుండా లోకం వైపు చూసి లోకంలోకి దిగజారిపోతే మన ఆత్మీయ జీవితం కూడా పనికి రానిదిగా పాడైపోతుంది. అందుకే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రికను రాస్తూ ఒక చక్కటి మాటను చెప్పాడు. ఒకసారి చూసి ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త, మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో, మీలో కలుగుతుందేమో, మీకు అలాంటి మనసు వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. మన విశ్వాసం దేవునికి ఇష్టలుగా మనల్ని చేస్తుంది. విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందంటే మనం దేవుడికి ఇష్టలం కాలేం, దేవుడికి దూరం అయిపోతాం, దేవుని సన్నిధిని వదిలేస్తాం, దేవుని సహవాసాన్ని కోల్పోతాం. అలా దేవుడికి దూరం అయిపోయామంటే మన ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది? పనికి రానిదిగా మారిపోతుంది. పనికి రానిదిగా మారిపోతుంది. మీరు అనుకోవచ్చు ఈ మాటలు వింటూ, ఇదిగో మనం దేవుణ్ణి విడిచిపోవటం అంటే కంప్లీట్గా సహవాసానికి రాకుండా పోవటం, దేవుడికి దూరం అయిపోవటం అనుకోవచ్చు. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని సహవాసములో సంఘములో ఉంటూ కూడా విశ్వాసము లేని వారిగా బ్రతికితే, విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో ఉంటే మనం దేవుణ్ణి విడిచిన వారమే. దేవుణ్ణి విడవటం అంటే ఏంటనుకున్నారు? సంఘములో ఉన్నా, సంఘము బయట ఉన్నా, ఎక్కడున్నా దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికే దుష్ట హృదయం చాలామందికి ఉంటుంది. ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరం దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు అని చెప్పటానికి ఏమీ లేదు. ఇక్కడ ఉండి కూడా నీలో విశ్వాసం లేకపోతే, ఇక్కడ ఉండి కూడా యేసుక్రీస్తును నమ్ముకొనకపోతే, ఇక్కడ ఉండి కూడా ఆయన సన్నిధి సహవాసంలో నమ్మకమైన వాడు కాకపోతే నీవు ఆయన సహవాసాన్ని విడిచిన వాడవే, ఆయనతో బంధాన్ని తెంచుకున్న వాడవే. ఇలా నువ్వు బ్రతికితే కూడా నీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పనికి రానిదిగా మారిపోతుంది. అందుకే కొంతమంది చూడండి, ప్రారంభంలో ముందుంటారు, అన్నిటికీ ముందుంటారు, తర్వాత చిన్నగా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయి తర్వాత వస్తే వస్తాం, లేదంటే లేదు, కనబడితే కనబడతాం, లేదంటే లేదు. ఏమైంది? ఏం జరిగింది అంటే, నీ దేవునికి, నువ్వు సంఘానికి వస్తున్నా, సహవాసానికి వస్తున్నా, ఆయన మీద నీవు విశ్వాసం కోల్పోయి నీకు ఆయనకు ఎడబాటు జరిగింది.
కనుక ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే మనం లోకములో ఇదిగో ఈ ఆదివారం సంఘానికి రాకుండా ఉంటేనే దేవుణ్ణి విడిచిపెట్టినట్టు, వస్తున్నామంటే దేవునిలో ఉన్నట్టే అనుకునేరు మీరు. వచ్చినా కూడా, ఇక్కడికి వచ్చినా కూడా దేవునితో సంబంధం లేక, దేవుని సహవాసం లేక బ్రతుకుతున్నవారు చాలామంది ఉంటారు. అందుకే ప్రతిరోజు నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు దేవునిలో ఉన్నావా లేవా? దేవునితో నీ సంబంధం చక్కగా ఉందా లేదా? దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నావా లేదా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఆయనకు నీకు ఎడబాటు జరిగితే మాత్రం నీ జీవితం ఎంత మాత్రమూ వర్ధిల్లదు, దేవునికి మహిమకరంగా ఉండదు. కాబట్టి ఆలోచించి దేవుని సన్నిధి సహవాసములో ఆయన ఇచ్చినటువంటి రక్షణను కోల్పోకుండా దేవునితో చక్కటి సంబంధం కలిగి దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని కొనసాగించుకోవటానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.